ఫేక్ న్యూస్. చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి అనుకూలమైన న్యూస్ ని వాళ్ళ సపోర్టర్స్ దగ్గర స్ప్రెడ్ చేపిస్తారు. అయితే డైరెక్ట్ గా ఒక మినిస్టర్ ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే డేట్ ప్రకారం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 7th Jan 2024 బొత్స సత్యనారాయణ గారు ఒక న్యూస్ ని ఆయన సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అదేంటంటే ద ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ అంటే EACPM కండక్ట్ చేసింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కేరళను దాటేసింది. అదే ఆయన సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. అయితే అప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా చేసింది, ఎందుకంటే ఆంధ్ర కొంచెం ఇంప్రూవ్ అయింది కదా ఎడ్యుకేషన్లో. అది జగన్ గారు వచ్చినాక ఎడ్యుకేషన్లో మార్కులు కూడా తీసుకొని వచ్చారు. సో నేను అదే వీడియో చేశాను. అయితే నేను ఆ రిపోర్ట్ చూద్దామని చూస్తే లాస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందంటే 23 February 2023. ఆ రిపోర్ట్ చూస్తే దాంట్లో అయితే ఈ డీటెయిల్స్ లేవు, ఆంధ్రప్రదేశ్ పైకి రావడం ఇలాంటివి ఏమి లేదు. సరే ఆయన మినిస్టర్ కదా, ఇలాంటి న్యూస్లన్నీ ముందే తెలిసిపోతాయి అందుకనేసి పెట్టుకున్నారు అనేసి నేను అనుకున్నాను. నేను ఆ రిపోర్ట్ కోసం చాలా వెయిట్ చేశాను, ఆ నిజాన్ని తెలుసుకోవాలనేసి. ఆయన చెప్పిందే కాదు కదా, ఆ నిజం తెలుసుకోవాలి, ఏ విధంగా చెప్పారు ఆయన అనేసి నేను చాలా వెయిట్ చేశాను ఆ రిపోర్ట్ కోసం. జనవరిలో చెప్పారు, నేను February, March ఇది. ఇప్పుడు వరకు చూస్తే ఆ రిపోర్ట్ రాలేదు. ఇక దేని ద్వారా ఆయన ఆ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అయితే చాలా మంది అంటారు నేషనల్ మీడియాలో కూడా వచ్చింది కదా అనేసి. చూడండి ఆ రోజు న్యూస్ ఇది బొత్స సత్యనారాయణ గారు సోషల్ మీడియాలో పెట్టారు అనేసే ఉంది. దాంట్లో మీకు ఆ న్యూస్ పూర్తిగా చూస్తే తెలుస్తుంది 100% ఇది ఫాల్స్ న్యూసే. అంటే పొలిటికల్ పార్టీ కింద సపోర్టర్స్ వాళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినా ఎవరు అంత పట్టించుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన ఇలాంటి ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఏమనాలి? అది నాలాంటి వాళ్ళు చాలా మంది నమ్ముతారు కదా, దీన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటారు. అయితే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు చేసిన సర్వేలో 2024లో ఇండియాకు ఉండే పెద్ద ముప్పు ఏమంటే మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. సో ఇదే ఇక్కడ జరుగుతోంది. ఇవన్నీ ఓట్ కోసం మ్యానిపులేట్ చేసేటివి. ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు పద్ధతులు వీళ్ళు పరమాత్మలు అని నేను చెప్పడం లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ ఇలాగే ఉన్నారు. అయితే ఒక పదవిలో ఉండి ఇలాంటివి చేయడం తప్పని నా అభిప్రాయం. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.